తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్‌గా మారిందని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ వివాదం మీద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆమె అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేస్తున్నారన్న షర్మిల, తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు వాడడం చిన్న విషయం కాదన్నారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు అంత ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. రిపోర్ట్ వచ్చి చాలా రోజులు అవుతున్నా ఇన్ని రోజులు ఈ విషయం చెప్పకుండా చంద్రబాబు ఎందుకు ఆలస్యం చేశారని ఆరోపించారు. కేవలం రాజకీయం చేయాలనుకున్నారు కాబట్టే 100 రోజుల సెలబ్రేషన్స్ లో భాగంగా చంద్రబాబు ఈ విషయాన్ని చెప్పారా అని స్పష్టం చేశారు, ప్రశ్నించారు. లేదంటే దీని సీనియారిటీ ముందు దీని సివియారిటీ ముందు తెలిస్తే ఎంక్వైరీ ఎందుకు చేయలేదు అంటూ ఆమె కరెక్ట్ ప్రశ్న వేశారు. చంద్రబాబు 100 రోజుల పరిపాలన మీద జనాలు రిపోర్ట్ ఇస్తారు కాబట్టి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ విషయాలు చెప్పారా? ఇంత పెద్ద విషయం ఇంత సునాయాసంగా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందన్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నామని, దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి లేఖ రాసామన్నారు. సిబిఐ విచారణ జరగకపోతే అసలు దోషులు ఎవరో ఎలా బయటపడుతుందన్నారు. తప్పు జరిగి ఉంటే వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని, అందుకు కాంగ్రెస్ పార్టీ హోమ్ మినిస్టర్ అమిత్ షాకి లేఖ కూడా రాసిందని ఆమె చెప్పుకొచ్చారు. 100 రోజుల్లో చంద్రబాబు ఏం చేశారు అంటే శిశుపాలుడి తప్పులు లెక్కపెట్టినట్లు జగన్మోహన్ రెడ్డి అవినీతిని, తప్పుల్ని చంద్రబాబు ఎత్తి చూపించారన్నారు. వైఎస్ విగ్రహాలని, పేర్లని ఎక్కడ పడితే అక్కడ తొలగించారు. విగ్రహాలని ధ్వంసం చేశారు. హామీల విషయంలో చంద్రబాబు చేసింది జీరో అనే చెప్పాలన్నారు వైఎస్ షర్మిల. వారు చేసిన వాగ్దానాలు సూపర్ సిక్స్ 100 రోజుల రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నారు. కానీ 100 రోజులు దాటినా ఇప్పటి వరకు సూపర్ సిక్స్ లో ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు కాలేదని, మోడీ డైరెక్షన్ లోనే చంద్రబాబు నాయుడు 100 రోజుల అట్టర్ ఫ్లాప్ సినిమాని నడిపారు అంటూ ఆమె మండిపడ్డారు. తిరుపతి లడ్డు కల్తీ విధానం మీద రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేసిన కేంద్ర సంస్థలతో కూడా దర్యాప్తు చేయించాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు సెప్టెంబర్ 21న గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసిన షర్మిల తిరుపతి లడ్డు ఇష్యూ మీద కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐతో విచారణ జరిపించాలని గవర్నర్ని కోరారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ అంశం మీద గవర్నర్ని కలిశాను. లడ్డూ కల్తీ మీద బాధ్యులు ఎవరో తేల్చాలని ఆయన కోరాను. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. దీని మీద విచారణ జరిపి కల్తీకి ఎవరు పాల్పడ్డారో తేల్చి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని నేను ఆయన కోరాను. ఎన్డీడీటీ రిపోర్ట్ ప్రకారం లడ్డూలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని, ఫిష్, బీఫ్, పిగ్ కొవ్వుల నుంచి నూనె వస్తుందని తేలిందన్నారు. స్వామివారి ఆదాయం దాదాపు ఏడాదికి 3,000 కోట్ల పైమాటే. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం కల్తీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు జూలై 23 రిపోర్ట్ వస్తే చంద్రబాబు ఎంతకాలం ఎందుకు నిలదీశారని, వైసీపీ పాలనలోనే కల్తీ జరిగిందని, ఈ ఇష్యూ మీద దర్యాప్తు చేయమని అడిగే హక్కు వాళ్ళకి ఏమాత్రం లేదు అంటూ కూడా వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ అంశంలో మీ సపోర్ట్ షర్మిలకు ఉంటుందా లేక చంద్రబాబుకు ఉంటుందా? కింద వాళ్ళ పేరు రాయండి. ఎవరు ఎక్కువ పేర్లు ఎవరు రాస్తారనే చూద్దాం. మీకు సపోర్ట్ ఈ అంశంలో చంద్రబాబుకు ఉంటే చంద్రబాబు అని రాయండి. లేదు ఐ సపోర్ట్ షర్మిల అంటే షర్మిల అని రాయండి.